ఏదైతే జీపీఎస్కి సంబంధించిన రాజపత్రం విడుదల మీదన తెలుగుదేశం అనుకూల పత్రికలు అది జగన్ పాప్ మీద తప్పించి చంద్రబాబుది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ పథకం జీపీఎస్కి సంబంధించిన దస్త్రం మీద గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేశారు. ఆయన సెలవుల మీద వెళ్తూ పెండింగ్ దస్త్రాలంటి మీద సంతకాలు పెట్టారు. వాటిలో జీపీఎస్ దస్త్రం కూడా ఉంది. జూన్ 12 జీవో 54 విడుదల చేయగా పాత ప్రభుత్వంలో రూపొందించిన నోటిఫికేషన్ తాజాగా శుక్రవారం గెజిట్లో అప్లోడ్ చేశారు. జీపీఎస్ గత ఏడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని దానిలో పేర్కొన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గత ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందనడం మీద ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ అమలుకి నాడు విధి విధానాలు రూపొందించుకోవడం కొత్త ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పథకం తీసుకొస్తానని అప్పట్లో హామీ ఇచ్చారన్నట్టు. ఇక్కడ బేసిక్గా సమస్య ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వ విధానం ఏంటి దీంట్లో, అది ముఖ్యం. ఇప్పుడు రాజపత్రం అతను చేసిన సంతకం కారణంగానే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, అతను జీపీఎస్సే పెట్టాడు, అది కాదు దాని ప్లేస్లో మనం ఏం చేస్తాం, ఈ రాజపత్రం ఆపేయచ్చు కదా, అప్లోడ్ చేయడం ఎందుకు, క్యాన్సిల్ చేసేస్తే ఆగిపోతుంది కదా, ఇన్ని ఆపట్లేదు ఇప్పుడు మనం, అది కదా ముఖ్యమైనటువంటిది.